హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏం లేదండి, నేను మా చెల్లి అంటే చిన్న చెల్లి అనమాట. సో మండికి అని వచ్చేసాం మేము. చాలా రోజులు అయిపోయింది ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇలా కలిసి తినడం అనమాట. సో అంతకు ముందుకైతే కరోనా రాకముందుకైతే చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం, ఇట్లా ముగ్గురం కలిసి వెళ్ళే వాళ్ళము. సో ఆ రోజు మా చెల్లె అంటే మా నడిపించలే కొంచెం వర్క్ ఉండనమాట. సో అందువల్ల మేము ఇద్దరం వెళ్ళాము. అది కూడా సడన్ గా అనుకుని వెళ్ళలేదు, సడన్ గా ఎందుకో చేసేసుకున్నాము, ఇద్దరం వెళ్ళాము. ఇక్కడ అదే నేను చెప్తున్నా. సో ఎప్పుడు అయినా కూడా అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చేసి. సో కలిసి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఆ రోజు ఎందుకో కుదిరింది మాకు. సో కొంచెం అలా టైంపాస్ చేసామన్నమాట. అప్పుడు కూడా తొందరగా తినేసి వెళ్ళాలక్క అనేసి అన్నది. అది కూడా హడావిడిగానే తిన్నామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అనమాట మా చెల్లె అలా మాట్లాడడం నా ఛానల్లో. ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా కనబడుతుంది, కానీ ఫస్ట్ టైం మాట్లాడింది. సో హ్యాపీ అనమాట. సో మా మండే అయితే వచ్చేసిందండి. సో ఇంత అయితే తినలేదు మేము. సో కొంచెం పార్సల్ తీసుకెళ్ళుండే ఇంటికి. పెద్ద బిల్డప్ చేసాము తింటాం అనేసి, బట్ అమ్మ బాబోయ్ తినలేము. మా ఇంకో చెల్లి వచ్చేది ఉంటే కంపల్సరీ ఫినిష్ అయిపోయేది అనమాట ఇక్కడే. బట్ తినలేకపోయాము మేము. అప్పటికే చెల్లె వెళ్ళిపోవాలి అక్క అదేదనేసి ఫాస్ట్గా తింటున్నాము. అసలు తినబుద్ధి కాలేదండి. అట్లా ఫాస్ట్గా వెళ్తే బాగుండదు కదా, తినబుద్ధి కూడా కాదు కదా. కొంచెం మంచిగా మెల్లగా తినుకుంటా కొంచెం కబుర్లు చెప్పుకుంటుంటే బాగుంటుంది. ఇంకా ఇందులో ఇంకొక మెంబర్ లేదు కాబట్టి ఇక కొంచెం గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అలా ఫినిష్ అయిపోయింది మండి. ఇంకా ముందు ముందు వస్తాయిలేండి కంపల్సరీగా ఎటన్నా వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ పక్కన జానీ అనేసి ఇంటి పక్కన డాగ్ అనమాట. సో వీళ్ళిద్దరూ సేమ్ బ్రీడ్ అండి, కానీ ఒకరొకరికి పడదు. అక్కడికి వచ్చి ఈయన టాడీ అరుస్తున్నాడు అనేసి వచ్చి చూస్తుందనమాట పక్కన జానీ. సో వీడేమో ఇటు ఎవరైనా వచ్చిల్లా అనేసి ఇటు ఒర్రుతుండు. సో ఇద్దరికి అసలు పడదండి, ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే నేను వచ్చి కూర్చున్నా అనమాట. సో ఇవన్నీ రీసెంట్ గా తీసిన క్లిప్సే, అక్కడక్కడ ఉన్నాయనేసి పెట్టాను. సో దాని తర్వాత ఇది కూడా రీసెంట్ గానే తీసిందండి, అంటే వీడియో. సో మేము అలా స్కూల్ అయిపోయిన తర్వాత ఇట్లా చౌరస్తాకు వచ్చామన్నమాట. కొన్ని లెగ్గింగ్స్ అలాంటివి తీసుకుందాం అనేసి నేను చెల్లె. సో చూసారు కదా, పెద్ద చెల్లెతో ఉన్నప్పుడు చిన్న చెల్లె లేదు, చిన్న చెల్లెతో ఉన్నప్పుడు పెద్ద చెల్లె లేదు, మిస్ అయిపోతున్నాము ముగ్గురం. బట్ నేనైతే ఉంటున్నా అందులో, కానీ ఇక ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది కదా. సో అందువల్ల ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో నేనైతే ఏం తీసుకోలేదు, చెల్లెని ఏదో లెగ్గింగ్స్ కావాలని అంటే వెళ్ళిందాం అనమాట. అలాగే నాకు మస్తు ఇష్టం అండి నైట్ టైమ్ షాపింగ్ అంటే. చాలా మంచిగా కూల్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు. బట్ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది అనమాట హన్మకొండ చౌరస్తాలో. సో ఇది వచ్చేసి స్టోర్ అనమాట. నేను వీడియోస్ తీసుకుంటున్నా, సో వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్ అయ్యారు. బట్ మా స్టోర్ని కూడా తీయండి అన్నారు, బట్ నేను ఫ్రంట్ నుంచి తీయలేదు ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నానండి. కాకపోతే ఏంటంటే జస్ట్ లెగ్గింగ్స్ కలర్స్ బాగున్నాయి అనేసి ఇక్కడ తీసాను నేను. నాకు మిర్రర్ అంటే బాగా ఇష్టము. సో మిర్రర్ కనబడితే మాత్రము కంపల్సరీ వీడియో తీసుకుంటాను. చూడండి, లేని కలర్స్ అంటూ ఉండవు, అన్ని కలర్స్ దొరుకుతాయి. బట్ బ్రాండెడ్ గా దొరుకుతాయి అనమాట. లెగ్గింగ్స్ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి, లెగ్గింగ్స్ అయినా యాంకిల్ అయినా ఏవైనా కూడా. సో అందుకే నేను అలా తీసాను అనమాట. సో కంపల్సరీ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రము వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా అన్ని పెడతానమాట. సో ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ముందు ముందు చాలా మంచి వ్లాగ్స్ వస్తాయన్నమాట. సో కంపల్సరీ వ్లాగ్స్ మాత్రం చూడండి, లైక్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తానండి. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ.